రైతులకు అండగా మీరున్నారు, రైతాంగానికి మీరు అండగా ఉన్నారు. సో ఇప్పుడు అకాల వర్షాలకు చాలామంది రైతులు ప్రభుత్వం నుంచి ఇంతవరకు రెస్పాన్స్ లేకపోవడం, ఎవరు మాట్లాడకపోవడం పట్ల కొంత శోచనీయంగా ఉన్నారు. ఫైనల్గా అమ్మాయి ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు రైతులకి? చాలా తప్పు, మీరు అన్నది చాలా తప్పు. మేము అసలు మా యొక్క ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ వర్షం పడ్డదంటే ఇమీడియట్గా ఆ యొక్క పొలాల్లో ఉంటున్నారు. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు నిన్నున్నారు, ఎర్రవేల దయాకర్రావు గారు ఉన్నారు. ఇవాళ మార్నింగ్ రాత్రి 11:30కు వర్షం పడ్డది సిద్దిపేట దుబాకలో. ఇలా మార్నింగ్ 6 గంటల నుండే మొత్తం కూడా ముఖ్యమంత్రి మన హరీష్ రావు గారు వెళ్ళిపోయారు. మర్పెల్లిలో వర్షం రాత్రి పడితే పొద్దున్నే సబితా ఇందారెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. మా ముఖ్యమంత్రి గారు స్వయంగా మొత్తం కూడా ఒక అధికార బృందాన్ని తీసుకొని మొత్తం కూడా 4 జిల్లాల్లో, ఖమ్మంలో కానీ బోనకల్ దగ్గర పోయినాం, అదేవిధంగా పెదవంగర మహబాద్ జిల్లాలో పోయినాం, నర్సంపేటలో ఖానాపూర్ ఆ ఏరియాలోకి పోయినాం, అదేవిధంగా చొప్పదండి ఏరియాలోకి పోయినాం. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు నిత్యం అక్కడ ఉండి ఇప్పటికే తీసుకున్నాం. వారికి డబ్బులు కూడా మేము పంపించినాం. కాబట్టి వాళ్ళందరికీ ఎవరు తెలియదు. ఆ ప్రతిపక్షాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మేము రైతుల గురించి మాకు ఒకరు చెప్పేంత దాంట్లో లేం. కాబట్టి రైతులకు ఎప్పుడు ఏం చేయాలనే దాంట్లో కేసీఆర్ గారు ముందంజలో ఉంటారు. ఇందులో కూడా వాళ్ళందరూ కూడా బాధపడాల్సింది తప్ప రైతుల బాధలను తీర్చడంలో ఇలా కేసీఆర్ గారి భారత పార్టీ ముందుంటుంది.